ఒక ఫైర్ పుట్టిస్తున్నటువంటి మా సంగీత కళాకారు ఒకసారి గట్టిగా చెప్పకూడదు, గట్టిగా గట్టిగా వాళ్ళకి ఇంకా ఉత్సాహం వచ్చి మంచి సంగీతాన్ని ఇవ్వాలి ఇంకా. సరే, తర్వాత బైబిల్ మిషన్ సంఘం వారు మరి సంఘ కాపరి అయినటువంటి బొబ్బే రవికుమార్ గారు మరి వారి సంఘాన్ని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఆంధ్ర ఈవాంజలికల్ లుథరన్ సంఘం మరి సంఘ కాపరి గోరెంకల జీవన్ జ్యోతి బాబు గారు వారి సంఘం సిద్ధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతకు ముందుగా మనకు తెలియజేసినట్లుగా మరి సురేష్ రాపాక్ గారు మనకు తెలియజేశారు. అది అనేక సంవత్సరాల క్రితం దీన్ని ప్లాన్ చేసి మరి ఎంతో మరి వ్యయంతోనూ శ్రమతోనూ కూడిన ఈ కార్యక్రమాన్ని ఇటు రీతిగా ఘనంగా జరిగించడానికి కృపను చూపిన దేవాదేవునికి నేను తొలిగా వందనం చెల్లిస్తూ మరి 2025 సంవత్సరము 11 మాసాలు మన దేవుడు ఆయన కృపలో భద్రపరిచి 12వ మాసము మొదటి దినంలో ప్రవేశించిన దేవుడు మరి ఈ యొక్క మాసానికి ఆనంద మాసము అనే పేరు ఉంది కనుక మరి ఆనంద మాసంలో మరి వారే కాకుండా మరి ఇక్కడ ఉన్న దైవజనులను అలాగే సంఘాలన్నిటిని ఆహ్వానించి అలాగే ఇండియాలో వచ్చిన మరి అందరినీ మరి పాస్టర్ గారిని కూడా ఆహ్వానించిన అలాగే కార్యవర్గానికి అందరికీ బైబిల్ మిషన్ సంఘపక్షంగా వారికి శుభములు అలాగే వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ఆనంద మాసంలో మనందరూ అత్యానంద భరితులై చేయడానికి ధన్యత అనుగ్రహించిన దేవాదాన్ని వందనలు చెల్లిస్తూ శుభములు తెలియజేస్తున్నాను. మరి అయితే ప్రాముఖ్యంగా ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పి తెలియజేశారు. మరి క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించటం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్ మాస్ అంటారు కదా. ఎక్స్ మాస్ అని ఎక్కడ వచ్చిందంటే గ్రీకు పదం నుండి ఇది వచ్చింది. అంటే ఇది క్రిస్టోస్ అనే పదం నుండి అంటే క్రీస్ట్ అని, అలాగే మాస్ అనే ఓల్డ్ ఇంగ్లీష్ పదం నుండి మరి మాస్ అని వచ్చింది. అలాగే దాన్ని 1500 సంవత్సరంలో దాన్ని క్రిస్మస్గా దాన్ని అబ్రివేషన్ చేసి దాన్ని ప్రారంభించారు. అదే మరి 336వ సంవత్సరంలో మరి రోమన్ క్రిస్టియన్ మరి వారు మినిస్ట్రీస్ వారు మరి దీనిని మరి ఒక అధికారికంగా దీన్ని ప్రకటిస్తూ మరి మరియా గర్భం ధరించింది మరి మార్చి 25వ తారీఖున అప్రాక్సిమేట్గా వారు అంచనాకు వచ్చి 9 మాసాలు నిండినాక అది డిసెంబర్ 25వ తారీఖుకి అది అవుతుందని అంచనాగా. అంటే తారీఖు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో మరి అమెరికా, కెనడా దేశాల యూరప్లో నవంబర్ నుంచే క్రిస్మస్ స్టార్ట్ అయిపోతుంది. నవంబర్ నుండి జనవరి వరకు కూడా మరి ఒక డేట్తో నిమిత్తం కాదు. కానీ ఇక్కడ క్రీస్తుని ఆరాధించటం అనేది గొప్ప విషయం. రక్షకుడు పుట్టాడనే ఒక విషయాన్ని ప్రకటించడమే గొప్ప విషయం కనుక తారీఖుతో సంబంధం లేదు. లోకానికి రక్షకుడు పుట్టాడనేది ఇంపార్టెంట్. అయితే క్లుప్తంగానే చెప్తాను, టైం 3 నిమిషాలు చెప్పారు కాబట్టి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 8వ వచనం నుండి 14వ వచనం చూసినట్టయితే దేవుడు అక్కడ మనకు లూకా గారి ద్వారా 3 గిఫ్టులను మనకి ఇచ్చాడు. మరి ఆ 3 గిఫ్ట్లు ఏంటంటే, ఒకటి రక్షణ, రెండవది సంతోషము, మూడవది సమాధానము. మరి ఈ 3 ఉన్నాయా ఈ లోకంలో? చెప్పండి. రక్షణ ఉందా? సంతోషం ఉందా? సమాధానం ఉందా అంటే లేవు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు ఆ సంతోషము, సమాధానము, రక్షణ అనేది ఉంది. మరి మన ఈరోజు చిన్న బిడ్డలు చక్కగా వాక్యాలు చెప్పారు. క్రిస్మస్ సందేశంలో వాక్యాలు చెప్పడానికి కొదువు లేదు, ఎందుకంటే పిల్లలకే బై హార్ట్ అయిపోయినాయి. ప్రతి ఒక్క ప్రవచనము, ప్రతి ఒక్క వచనం కూడా అందరూ తెలియదు. అయితే ఇది 3 వచనాల్లో చెప్పాలంటే రక్షణ లూకాసు వార్తలో చెప్పినట్లుగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయనే ప్రభువైన అంటే మన కొరకు రక్షకుడు పుట్టాడు. అలాగే మరి మత్తయి సువార్తలో కూడా ఉంటే కనుక ఆమె ఒక కుమారు దూత ద్వారా చెప్పబడుతూ ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి రక్షకుడు ఉదయించాడు. మనందరికీ రక్షణ ఆయన ద్వారానే కనుక మనకు సంపూర్ణ రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి వస్తే కనుక మరి ఈరోజు మనందరము పండుగ చేసుకుంటున్నాము, గిఫ్ట్లు పంచుకుంటున్నాం, ఇంత ఆర్భాటంగా ఇంత ఖర్చు పెడుతున్నాం. అయితే దీని అంతటికి ఇదంతా మంచిదే కానీ సంతోషమే కానీ చెయ్యవలసింది ఏంటంటే మనము మన తోటి వారిని మన దేవుని చూపించిన ప్రేమను మనము చూపించవలసిన వారైనాము. ఈ లోకంలో మన సమాధానము
కలిగి ఉండవలసిన వారం నాము. అలాగే రెండవదిగా చూస్తే సంతోషము. లూకాసు వార్తలో దూత చెప్తుంది కదా, మరి గొర్రెలతో చెప్తుంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయన సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషం ఉంది. కీర్తన 16 అధ్యాయంలో 11 వచ్చిన ఉంది. కాబట్టి సంపూర్ణ సంతోషం మనకు ఎవరికి ఉందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తునే ఉంది. కాబట్టి మనందరము, మరి పౌలు గారు కూడా ఆయన అనేక శ్రమలలో పడుతూ కూడా శ్రమలేందు ఆయన ఆనందిస్తూ ఆయన చెప్తున్నాడు, మీరు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడు అని చెప్తున్నాడు. కాబట్టి మనందరము ఏం చేయాలంటే సంతోషంతో మనకు వచ్చిన శ్రమలను బట్టి మనము పొంగిపోకుండా మన ప్రభువునందు మనము ఆనందించవలసిన, అదే నిజమైన క్రిస్మస్ అంటే అనాదిలోనే ఆదికాండంలోనే 3:15 దైవజనులు అందరూ ఉన్నారు, వాళ్ళకి తెలుసు. మొదటి క్రిస్మస్ దేవుడు అక్కడే ఏర్పాటు చేసేసాడు. కాబట్టి మన ప్రభు మన నిమిత్తము, మన పాపాల నిమిత్తము, సాతాను చిత్తగుట్ట నిమిత్తము మనతో విడిపోయిన బంధాన్ని మళ్ళా తిరిగి మనకు కలపడానికి ప్రభు ఈ లోకానికి బాలుడుగా, మరి దేవుడే నమాలుడుగా వచ్చేస్తున్నాడు. కాబట్టి మూడోదిగా సమాధానం అంటే మరి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని మరి చక్కటి వర్తమానాన్ని మరి దేవదూతలు సైతం దాన్ని స్తుతించినట్లుగా మనందరం ఏం చేయాలి? ఇప్పుడు మహా ఆనందంతో ఈ లోకంలో సమాధానం ఉందా? సమాధానం లేదు. సమాధానం యుద్ధాలు జరుగుతాయా? ఇప్పుడు ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో? ఒక దేశం అంటే వాళ్ళకి సమాధానము లేదు. ఏదంటే ఎన్ని రాకడ సూచనలుగా ఉన్నాయి. కనుక ఈ సమాధానకర్త అయిన ప్రభువుని మనం కలిగి ఉన్న మనం అందరూ ఏం చేయాలి? అందరం కలుసుకుంటాం, సంతోషమే. అయితే మనందరము సమాధానము కలిగి ఆయన యందు సంతోషించచ్చు. దేవుడు మనకిచ్చిన రక్షణను అనేకులకు అందించు. కేవలం మనం మాత్రమే రక్షణ పొందడం కాదు, కానీ మరి మనం దేవుడి వాక్యం తెలియని వారందరినీ దేవుని సన్నిధికి నడిపించి వారిని దేవుని యందు బలపరిచి దేవుని సామ్రాజ్యంలో వారందరినీ పౌరులుగా చేర్చడానికి మరి క్రిస్మస్ మనకి ఎంతో మరి సంతోషం. ఎందుకంటే పండగ అంటే బంధువులు వస్తారు, పండగ అంటే బంధువులు అందరూ వస్తారు, పండగ అంటే మనకు అందరూ బంధువులు వస్తారు. అందులో దేవుని ఎరగిన వారు కూడా ఉంటారు. కనుక వారందరికీ ఈ శుభవర్తమానాన్ని అందించడానికి ఈ క్రిస్మస్ ఎంతో ఉపయోగపడుతుంది. కనుక మరి అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. టైం అయిపోయింది, నాకు ఇస్తున్నారు. మరి పాట పాడడానికి సంఘస్థులకి నేను అవకాశం ఇస్తున్నాను. ఫాదర్ ఎం దేవదాసాయి గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ అబుదాబి సంఘం తరపున మరి ఒకసారి మెరీ క్రిస్మస్, మరి అయ్యగారు రచించిన దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్య గానం అనే పాట పాడుకుంటాం. దేవలోక స్తోత్రగానం, దేవాది దేవుని
बोलो महाराज की हैप्पी क्रिसमस Merry Christmas. मेरी मेरी क्रिसमस Happy Christmas. హ్యాపీ క్రిస్మస్ ఒకసారి బైబిల్ మిషన్ సంఘ పక్షంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చాలా సంతోషం. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం.